మైనారిటీ వర్గాలు, మైనారిటీ కులాలు, పేదరికంలో ఉన్నవాళ్ళు నేరాలు చేస్తారనే ఒక నిర్ణయానికి సమాజం వచ్చేసింది. ఈ వ్యవస్థ ఆ విధంగా తయారు చేసింది సమాజాన్ని, మనుషుల బుర్రల్ని ఆ విధంగా మార్చింది. డబ్బున్నవాడైతే విజయ్ మాల్యాను మనం నేరస్తులుగా చూడం, నీరవ్ మోదీని మనం నేరస్తులుగా చూడం. వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వాళ్ళని నేరస్తులుగా మనం చూడం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అరెస్ట్ అయినా ఒక్క రోజులో బయటకు వచ్చేస్తారు. ఆ కేసు నిలబడదు కూడా. వాళ్ళ కోసం ఎవరెవరో నిలబడతారు పెద్ద పెద్ద స్థాయిలోంచి, ప్రధానమంత్రితో సహా. ఇప్పుడు అదానీ, అమెరికాలో అదానీ కేసు కోసం అన్ని రకాల లొంగిపోలే అదానీ, మన మోడీ అదానీ కేసును రద్దు చేయించడం కోసం అమెరికాకు లొంగిపోయిన మోడీ మన కళ్ళ ముందు చూశాం. అది ప్రస్తుత భారతదేశ పరిస్థితి.